विद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం 9వ అధ్యాయంలో విచారణ చేసుకుంటున్నాం. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అందులో పత్రం పుష్పం రెండింటిని మనం విచారణ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు ఫలం. ఫలం ఏం మొదలు పెడుతూనే ఫలం మామూలుగా మనము పూజ చేసినప్పుడు దేవునికి టెంకాయ కొడతాం. టెంకాయను కొడతాం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవునికి టెంకాయ తీసుకుపోతారు. తర్వాత దేవునికి దిష్టి తీసి కొడతారు టెంకాయ. తర్వాత పూర్ణ కుంభంగా ఇచ్చేటప్పుడు కూడా టెంకాయని ఇస్తారు. ఇది ఫలం. ఈ టెంకాయ పూర్ణ ఫలం అవుతుంది. మిగతా వాటన్నింటికంటే కూడా, అంటే ఇప్పుడు అరటి పండ్లు ఇంకా వేరే పండ్లు కూడా ఏవైనా కూడా పెట్టినా కూడా ఆ పండ్లన్నింటికంటే కూడా టెంకాయ పూర్ణ ఫలం అని అంటారు. అందుకే కలశంలో కూడా టెంకాయనే పెడతారు. ఆ టెంకాయలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, టెంకాయలో పైన పీచు ఉంటుంది. ఆ పీచు కింద టెంక ఉంటుంది. టెంక లోపల
తెల్లని కొబ్బరి ఉంటుంది, కొబ్బరి లోపల నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నీకు ఆ టెంకాయ లోపల ఉండే నీళ్లు తాగాలంటే ఎన్ని దాటుకొని పోవాల్సి వస్తుంది? పీచు, పైన ఉండే పీచు దాన్ని దాటుకోవాలి. తర్వాత టెంక దానిపైన ఉండేటువంటిది దాన్ని దాటుకోవాలి. తర్వాత కొబ్బరికి లోపల ఉంటుంది. తర్వాత టెంకాయకి ఆ వెనకాల ఉండేటువంటి జుట్టు తీసేసినామని అనుకోండి, దానికి 3 కన్నులు కనిపిస్తాయి. 3 కన్నులు కనిపిస్తాయా? చూసినారా? మిగతా ఏ పండుకు 3 కన్నులు ఇట్లా కనిపించు. 3 కన్నులు కల్పించేదాని వలన మనము పూజ చేసేదానికి ముందు పీచు ఉంటుంది. టెంకాయ కొట్టిన తర్వాత పీచును తీసేస్తాం. వెనకాల నుండి పీచు తీసేస్తాం. మొత్తం తీసేసి దేవునికల్లా తిప్పించి పెడతాం. అంటే 3 సత్వగుణం, రజోగుణం, తమో గుణానికి చిహ్నాలు అవి 3. తర్వాత ఈ టెంకాయ ఉందే, ఈ టెంకాయ పైన ఉండేటువంటి పీచు తమో గుణానికి చిహ్నం. పైన ఉండే పీచు తమో గుణానికి చిహ్నం. ఈ పైనుండే పీచు తీస్తే అప్పుడు ఆ టెంకాయకి పైన అంత గట్టిగా ఉండేది వస్తుంది. అది కూడా తమో గుణానికి సంబంధించిన చిహ్నమే. దాని లోపలికి అంటే పగలగొడితే టెంకాయని తమో గుణమును మొట్టమొదట దాన్ని పీచినంత బాగా తీయాలి. తీసిన తర్వాత ఆ టెంక వరకు మిగులుతుంది. ఇప్పుడు పగలగొట్టాలి. అప్పుడు పగులుతుంది. పగిలితే దాని లోపల తెల్లగా ఉండే కొబ్బరి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైనుండే పీచేమో తమో గుణం, టెంకాయ తెల్లని కొబ్బరి చుట్టూ ఉండేటువంటిదేమో ఆ టెంక ఉందే అది రజోగుణం. దాని లోపల ఉండేటువంటి ఆ తెల్లని కొబ్బరి వచ్చేసి సత్వగుణం. ఈ 3 దాంట్లో ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమో గుణం 3 దాంట్లో ఉన్నాయి. అందుకని ఆ టెంకాయ ఏమవుతుందంటే పూర్ణ ఫలం అవుతుంది. ఆ ఫలమును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాం. సరే, ఆ టెంకాయని ఎందుకు కొట్టాల, పగలగొట్టేది ఎందుకు అని అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దేవుని దగ్గరకు పోయిన తర్వాత దేవునికి సమర్పించేటువంటివన్నీ కూడా ఏమిటంటే మనలో ఉండేటువంటి దోషాలన్నింటినీ ఒకదాన్ని తొలగించుట, ఒకదాన్ని తొలగించేసేయాలి మనం. అదేవిధంగానే మనలో ఉండే అహంకారం అనేటువంటిది ఉందే, ఈ అహంకారమును తొలగించాలి. ఈ అహంకారాన్ని తొలగించుట అనేటప్పటికీ అహంకారమును పగలగొట్టుట. అహంకారం ఏమైపోవాలా? పగిలిపోవాలి. అహంకారము పగిలి లేకుండా అయిపోవాలి. అది ఇంతవరకు గట్టిగా ఉన్నటువంటిది అహంకారం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా అహంకారం బాగా గట్టిగా ఉంటుంది. బాగా పెనవేసుకుని పోయి ఉంటుంది. నేను చెప్తా ఉంటే ఏమి అనేటట్లుగా అహంకారం అంత బాగా ఎక్కువగా ఉంటుంది. అట్లా ఉండే అహంకారం ఏం కావాలంటే ఇప్పుడు అది పగిలిపోవాలి. అహంకారం ఏమీ లేదు అనేటట్లుగా అహంకారము పగిలిపోవాలి. ఈ అహంకారమును భగవంతునికి సమర్పించుట అనేటువంటి విషయంలో, సందర్భంలో ఆ అహంకారం ఎక్కడుంటుంది? మామూలుగా ప్రతి ఒక్కరికేనంటే ప్రతి ఒక్కరికి తల యందు అహంకారం ఉంటుంది. తల అహంకారమునకు పుట్టినిల్లు. ఈ తలను భగవంతునికి సమర్పించాలి. అంటే తలను భగవంతుని పాదాల చెంత పెట్టి
ఈ తలలో ఉండే అహంకారమును తొలగించాలి మనం. ఈ అహంకారాన్ని, తలలో ఉండే అహంకారాన్ని తొలగించవయ్యా అని మనకు పెద్దలు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ తలలో ఉండే అహంకారాన్ని పగలగొట్టేదానికి మనకు సామర్థ్యము లేక ఆ తల బదులు టెంకాయని తీసుకెళ్ళి కొడుతున్నాం. అంటే పూజలో చేసేటివన్నీ ప్రతి ఒక్కటి సింబాలిక్గా ఉంటాయి. మనం ఏదేదైతే సమర్పించాలనో అలా సమర్పించాల్సిన దానికి బదులుగా వేరే దాన్ని సమర్పిస్తూ ఉంటాం అక్కడ. అది అక్కడ ఉండేటువంటి సారస్యం. సరే, ఇప్పుడు అహంకారం అనేటువంటిది భగవంతునికి సమర్పించుట అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ అహంకారమును సమర్పించుట అనేటువంటి దాంట్లో మనము ఈ తలను సమర్పించప్పానంటే మనం అక్కడికి వెళ్ళి తలను సమర్పించేదానికి బదులుగా కొబ్బరికాయని తల బదులుగా కొబ్బరికాయని కొడుతున్నాం. నిజంగా కొట్టాల్సింది అహంకారాన్ని కొట్టాలి, అహంకారం పోగొట్టాలి, అహంకారాన్ని సమర్పించేసేయాలి, లేదా అహంకారాన్ని పగలగొట్టి పారేయాలి. అక్కడ పోయి కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయని దేవుని ముందర పెడుతున్నాం. నెక్స్ట్ కొబ్బరికాయని కొట్టి దేవుని ముందర పెట్టినప్పుడు దేవుని వైపు తిరిగేటట్లుగా పెట్టాలి. అవి అంటే పగిలినాయి చూడండి, పగిలినట్టు దేవుని వైపు ఇలా తిరగాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే దేవుని వైపు నుంచి ఇట్లా తిప్పించి పెడతారు. అట్లా పెట్టకూడదు. ఎందుకంటే అవి పగిలిన తరువాత భగవంతుణ్ణి చూడాలి. అహంకారం అనేటువంటిది పగిలిన తర్వాత భగవంతుణ్ణి చూడాలి, కానీ భగవంతుని చూడకుండా వేరే దాన్ని చూస్తే ఎలాగా? కాబట్టి అట్లా చేయకూడదు. ఇక్కడ ఈ కొబ్బరికాయని దేవునికి దిగదీసి కొడతారు కొంతమంది, దిష్టి తీసుకొడతారు. అట్లా కొట్టకూడదు. ఎందుకంటే ఫలం అనేటువంటి దానిని, కొబ్బరికాయని ఆ విధముగా వేస్ట్ చేయకూడదని చెప్పి స్వామీజీ చెప్పారు. అంటే టెంకాయని దిగదీసి దేవుడు వస్తున్నాడు, ఆ దేవుని కోసం మేము దిష్టి తీస్తున్నాం, కొడుతున్నామని చెప్పి కొడతారు. అట్లా కొట్టద్దండి అని చెప్పాడు. ఆ టెంకాయని నీట్గా శుభ్రంగా మీరు ఎక్కడన్నా నీట్గా కొట్టి దానిని దేనికైనా ఉపయోగించండి అని అన్నాడు. తర్వాత వీళ్ళు మొక్కుబడులు ఉంటాయి, ఒక్కొక్క మొక్కుబడి. ఆ మొక్కుబడి నాకు ఇది తీరితే కన్నా నీకు 100 టెంకాయలు కొడతాను, కొంతమంది 1000 కొబ్బరికాయలు కొడతామని కూడా మొక్కుంటుంటారు. ఇటువంటి మొక్కులు మొక్కొని ఆ 100 టెంకాయలు 1000 టెంకాయలు ఆడ కొట్టేసి పగలు కొట్టేసి పోతూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని కొబ్బరికాయల్ని అక్కడ కొట్టి వేస్ట్ చేయడం అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు. ఇది మతము పేరుతో వీడుకుండేటువంటి అజ్ఞానమును చాటుతున్నాడు. కానీ వీడేమనుకుంటున్నాడంటే నేను భగవంతునికి నేను ఇలా చేసినాను, భగవంతుని నేను 1000 కొబ్బరికాయలు కొట్టినాను, నా మొక్కు తీర్చుకున్నానని వీడు అనుకుంటుంటాడు. ఇదంతా అజ్ఞానం యొక్క పరాకాష్ట అని చెప్పారు స్వామి. సరే, ఇవన్నీ ఫలం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అవంతా. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? శాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి బాగా తెలుసుకొని ఈశ్వర భావనలో తను ఉండి ఆ ఈశ్వర భావనతో ఉన్నటువంటి జ్ఞాన భక్తుడు ఏ ఫలమును సమర్పిస్తాడు, ఎలా సమర్పిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి, భగవంతుని దగ్గరికి పోయినా మీరు ఇంకా వేరే కర్మలు చేసినా తీర్థయాత్రలు చేసినా దీని నుంచి మీరు ఏదో ఒకటి కోరుచున్నారా లేదా? ఏదో ఒకటి కోరుతున్నారు కదా. ఆ కోరే దానిని
దాన్ని ఏమంటారు అంటే ఫలమును కోరుచున్నారు. ఫలం కోరుతున్నాడా లేదా వీడు? ఇక్కడ ఫలం, ఒక పని చేసినావు, ఆ పని నుంచి నువ్వు ఏదో ఒక లాభమునో లేదా ఇంకొకటో ఏదో ఆశించి ఆ పని చేస్తున్నావు. అంటే దాన్ని ఫలమును లక్ష్యంగా పెట్టుకొని నువ్వు ఆ పని చేసావు. అది నువ్వు ఏదన్నా తీసుకోండి, అంటే ఏదో ఒక ఫలమును లక్ష్యముగా పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. చివరికి ఇప్పుడు మీకు శరీరం వచ్చింది. శరీరం అందరికీ ఉందిగా. శరీరం ఉందినంటే ఈ శరీరం అనేటువంటిది కర్మఫలముతో వచ్చినటువంటిది. ఏమంటే కర్మఫలంతో వచ్చిందా లేదా? అయితే మనకు కర్మ వెనకాల ఉంది కదా ఈ శరీరం వచ్చింది. కర్మ వెనకాల ఉంది, ఆ కర్మ ఫలము ఈ శరీర రూపంగా ఇక్కడికి వచ్చినది. ఈ శరీరం వచ్చేదానికి కర్మ కారణం అయినది. కారణము లేకుండా ఏ కార్యము జరగదు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మీరు వ్యవసాయం చేయండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, లేకపోతే యజ్ఞం చేయండి, దేవునికి పూజ చేయండి, లేకపోతే దానం చేయండి, వేదాధ్యయనం చేయండి, విచారణ చేయండి, లేదా వేరే వాళ్ళతో మాట్లాడండి, మీరు ఏమన్నా చేయండి. ఏమి చేసినా ఫలమును కోరుచున్నారా లేదా అనేటువంటిది విషయం. అంటే ఫలమును కోరుచున్నాము. ఇక్కడ మనం దీన్ని ఒక విధంగా ఆలోచన చేస్తాం. ఈ శరీరం వచ్చిందేనంటే ఈ శరీరానికి ముందు జన్మలో ఉండేటువంటి కర్మఫలం ఉంది. కర్మఫలం ఉంది. సరే, ఈ శరీరం వచ్చేదానికి ముందర జన్మలో చేసిండే కర్మఫలం, ఆ శరీరం వచ్చేదానికి దానికి ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలం, ఆ శరీరం వచ్చేదానికి దానికి ముందు జన్మలో చేసిండే కర్మఫలం, ఆ శరీరం వచ్చేదానికి దానికి ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలం. ఇప్పుడు మీరు ఇట్లా ముందుకు పోయినారని అనుకోండి. ముందుకు పోతే సృష్టి ఆదిలో అంటే మొదట సృష్టి పుట్టింది కదా. సృష్టి పుట్టినప్పుడు అప్పుడు శరీరం వచ్చింది కదా. అప్పుడు సృష్టి వచ్చినప్పుడు కర్మఫలం ఉందా లేదా? కర్మఫలం లేకుండానే కదా కొత్తగా సృష్టించినాడు కదా అని అంటే కాదు. అప్పుడు ఈ శరీరాన్ని పుట్టించినప్పుడు కూడా అంతకుముందు కల్పములో వాడు చేసుకునే కర్మఫలాన్ని అనుసరించి ఇప్పుడు మళ్ళీ వాడికి శరీరం వచ్చింది. అంటే ఏమైంది? కర్మ అనేటువంటిది ఎంతవరకు ఉందో ఆ కర్మఫలం అనేటువంటిది వచ్చి తిరుగుతూ ఉంటుంది. కర్మఫలం రాకుండా పోవడం అనేటువంటిది అది జరగదు. దీనిపైన ఏం చేశారంటే ఒక చర్చ. ఏమిటి ఆ చర్చ అంటే, అయ్యా భూతములు ఉన్నాయా లేదా? భూతములు పుట్టినవా లేవా? భూతములు అంటే ఈ మనుషులు కానీ ఇంక వేరే భూతాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ పుట్టినాయా లేదా? ఎందుకంటే శాస్త్రంలో అజాతవాదం అని ఉన్నది. అజాతవాదం ఏమంటే జాతవాదము అని అంటే పుట్టుట, అజాతవాదము అని అంటే పుట్టుక లేదు, పుట్టలేదు, పుట్టనే లేదు అనేటువంటిది అజాతం. దీంట్లో సృష్టి దృష్టివాదం మొదటిది. అంటే సృష్టి ఉంది, ఆ సృష్టిని అనుసరించి అన్ని ఈ జన్మలన్నీ కూడా ఉన్నాయి, అది సృష్టి దృష్టివాదం. రెండవది దృష్టి సృష్టివాదం. అంటే నీ దృష్టిని అనుసరించి సృష్టి ఉంది, ఇది రెండవ వాదం. ఇది ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం ఈ 4-5 రోజుల్లోనే.
తర్వాత అజాతవాదము. ఇప్పుడు ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను ఉండాను అనేటువంటిది మొదటి స్థితిలో అర్థం చేసుకునే స్థితి. దాని తర్వాత స్థితి ఏంటంటే, నా దృష్టిని బట్టి ప్రపంచం ఉంది కానీ ప్రపంచంలో నేను లేను, ఈ ప్రపంచం అనేది నా నుంచి వచ్చింది అనేది రెండవ స్థాయి. అంటే కొద్దిగా పరిపక్వత చెందినాడు. దానికంటే పై స్థాయికి పోయేటప్పటికీ అసలు సృష్టి అనేటువంటిది లేదు, పుట్టనే లేదు, పుట్టకనే ఉన్నట్లుగా ఉన్నది అని చెప్తున్నారు. ఇది వేద ప్రతిపాదితం. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నట్లు అని అడిగితే, ఏమంటే నేను పుట్టినానా లేదా? పుట్టినాను. ఇప్పుడు పుట్టేదానికి కారణం ఇంతకు ముందు జన్మ, అది పుట్టేదానికి కారణం అంతకుముందు జన్మ, అది పుట్టేదానికి కారణం అంతకుముందు జన్మ, అది పుట్టేదానికి కారణం అంతకుముందు జన్మ. ఇప్పుడు ఇట్లా ముందుకు వెళ్ళినామని అనుకోండి, సృష్టి ఆదిలో వచ్చింది, దానికి ముందు జన్మలో ఉండేది కర్మ. అప్పుడు మళ్ళీ ఎందుకు పోయినామని అనుకో, అప్పుడేమవుతుంది, దానికి ముందు జన్మ, దానికి ముందు, ఇట్లాగే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా దీనికి ఆది అనేటువంటిది ఉందా అంటే, ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు, ఎందుకు, ఎలా, అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేటువంటిది ఇక్కడ విషయం. విజయమ్మ గారు ఉన్నారా? హరివమ్మ గారు. అందుకే నేను ఇప్పుడు విజయమ్మ గారిని అడుగుతా అంటే సార్, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నా సార్. వస్తుందా? చూద్దాం. ఇప్పుడు ముందు జన్మలో అట్లా ముందు సృష్టిలో ఉండేటువంటిది ఇప్పుడు వచ్చింది. సరే, ఆ ముందు సృష్టిలో పోయినప్పుడు అట్లా ముందుకు పోయినారు. దీనికి ఏమైందంటే, ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా అంటే అట్లయింది. చెట్టు ఇప్పుడు కనిపిస్తుంది, చెట్టు కనిపించడం అంటే ఈ శరీరం కనిపిస్తుంది అని అనుకో. ఈ శరీరం కనిపించాలంటే దీనికి వెనకాల విత్తనం ఉండాలి. విత్తనం ఉంటే ఈ చెట్టు వస్తుంది. అరే, ఆ కర్మ ఉండాల, కర్మ ఉంటే కర్మ ఫలం ఈ శరీరం వచ్చింది. ఏమంటే కర్మ ఉంటే ఫలమైనటువంటి శరీరం వస్తుంది. ఆ కర్మ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం ఉంటే కర్మఫలం వస్తుంది. ఏమంటే అర్థమవుతుంది కదా? కర్మ శరీరం ఉంటే కర్మ చేస్తాడా? శరీరం లేకుండా కర్మ చేస్తాడా? శరీరం ఉంటే కర్మ చేస్తాడా? సరే, శరీరం ఉంటే కర్మ చేసి తర్వాత కర్మ రావాలా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు శరీరం రావాలంటే కర్మ ఉంటే శరీరం వస్తుంది, కర్మ ఉంటే శరీరం వస్తుంది, శరీరం ఉంటే కర్మ చేస్తాడు. ఇప్పుడు రెండు ఎట్లున్నాయి చూడండి. అందుకనే బీజాంకురాఖ్యో దృష్టాంత సదా సాధ్య సమోహి సహ నహి సాధ్య సమో హేతు. పోయింది. కరెక్ట్గా చెప్పాను. బీజాంకురాఖ్యో దృష్టాంత సదా సాధ్య సమూహి సహ నహి సాధ్య సమౌ హేతు సిద్ధౌ సాధ్యస్య యుజ్యతే. ఇది గౌడపాదాచార్య స్వామి వారు, అంటే శంకరాచార్య స్వామి వారి యొక్క గురువు గారు గోవింద భగవత్పాదాచార్యులు. గోవింద భగవత్పాదాచార్యులు వారి యొక్క గురువు గారు గౌడపాదాచార్య స్వామి వారు.
గౌడపదాచార్య స్వామి వారి యొక్క గురువు గారు శుక మహర్షుల వారు. ఆ గౌడపదాచార్య స్వామి వారు దీనిపైన పెద్ద చర్చ చేశారు, పెద్ద చర్చ. ఇప్పుడు నేను మూడు సిద్ధాంతాలు చెప్పినాను మీకు. కొంచెం ఆలోచన చేయండి. ఆ మూడు సిద్ధాంతాలు మళ్ళీ చెప్తాను. సృష్టి దృష్టివాదం అంటే సృష్టి ముందు ఉంది, దాంట్లో నేను వచ్చినాను, ఇది ఒకటోది. రెండవది దృష్టి సృష్టివాదం అంటే నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నా నుంచి సృష్టి వచ్చింది, ఇది రెండవ సిద్ధాంతం. అంటే కొద్దిగా పరిపక్వత చెందినటువంటి వాడి సిద్ధాంతం. మూడవ సిద్ధాంతం ఏంటంటే అజాతవాదం అంటే సృష్టి పుట్టలేదు. మరి సృష్టి పుట్టకపోతే మరి ఎలా ఉంది అంటే అది పుట్టకనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది, లేకనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది అజాతవాదం. అంటే ఈ సృష్టి దృష్టివాదంలో నుండి వాడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వస్తే వాడు పుణ్య పరిపక్వం చేత వాడికి దృష్టి సృష్టివాదం అనేటువంటి స్థితికి పెరుగుతాడు. వాడి యొక్క మానసిక పరిపక్వత పెరుగుతుంది. అప్పుడు సృష్టి లేదు, నేను వచ్చిన తర్వాత నాలో నుంచి సృష్టి వచ్చింది అని వీడి యొక్క స్థితితో వీడు గుర్తిస్తాడు. ఆ తర్వాత ఇంకా పరిపక్వత చెందాలి, ఇంకా వివేకం, వివేచన, జ్ఞానం ఇవంతా కలగాలి. కలిగిన తర్వాత అజాతవాదము, అసలు సృష్టి పుట్టలేదు అనేటువంటిది వస్తుంది. ఆ సృష్టి పుట్టడానికి నాకు సంబంధం ఉంది. నాకనంటే ఈ శరీరానికి. ఈ శరీరం అనేటువంటిది సృష్టిలో నుంచి వచ్చింది అనేది కారణ కార్యవాదం. ఈ శరీరం వచ్చింది అంటే దానికి కారణం ఒకటి ఉంది, కారణం నుంచి ఇక్కడ వచ్చింది. అంటే కర్మ కారణం, శరీరం ఫలం. కారణమేమో కర్మ, శరీరమేమో ఫలం. దీంట్లో ముందు కర్మ వచ్చిందా లేదా ఫలమైనటువంటి శరీరం వచ్చిందా అనేటువంటిది దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఈ పెద్ద చర్చ జరిగేమన్నారంటే ముందు కర్మ పుట్టింది అని అన్నారు. అయ్యా కర్మ పుట్టాలంటే వాడు శరీరం ఉంటే కదా కర్మ చేయాలి అని అన్నాడు. సరే శరీరం పుట్టింది అని అన్నారు. అయ్యా శరీరం రావాలంటే నీకు కర్మ ఉంటే కదా నీకు శరీరం వస్తుంది అని అన్నారు. ఇది చర్చ జరిగేమన్నారంటే సరే ఇప్పుడు కర్మ ఒకసారి వచ్చి తర్వాత ఫలమైనటువంటి శరీరం వచ్చిందంటే అట్లా కాదు, కర్మ శరీరం రెండు ఒకేసారి వచ్చినాయని అన్నారు. మళ్ళా ఈ విధంగా వాదన చర్చ జరుగుతుంది. రెండు ఒకేసారి కూడా వచ్చాయి. ఎందుకంటే ఈ ఎద్దుకు కొమ్ములు పుడతాయి. ఎద్దు కొమ్ములు ఎప్పుడు పుడతాయి? రెండు ఒక కొమ్ము ముందు పుట్టి ఆ తర్వాత ఇంకొక కొమ్ము పుడుతుందా? అట్లా పుట్టదు, రెండు ఒకేసారి పుడతాయి. ఆ విధముగా కర్మ ఫలమైనటువంటి శరీరం రెండు ఒకే విధంగా పుట్టినాయి అని దీన్ని మళ్ళా మాట్లాడతారు. చూడయ్యా, శాస్త్రంలో ఎక్కడ కానీ ఆ విధముగా లేదు. శాస్త్రములో లేనటువంటి దానిని నువ్వు కల్పించి దానిని చెప్పితే దాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. తర్వాత తెలుసుకోవాల్సింది కూడా శాస్త్రం ప్రకారం నువ్వు తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అని అనుకోండి, రేపు మళ్ళీ ఉదయం ఇదే విషయం పైన టాపిక్లో వస్తుంది. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అనేటువంటిది ఏంటంటే ఆత్మస్వరూపమును నేను ఇలా చూచినాను అని చెప్పిన, లేదా ఈ యోగులుగా ఉండేటువంటి వాళ్ళు ఇలా చూచినారు అని వాళ్ళు చెప్పినా, లేక ఎవడైనా ఇంకొక విధంగా చెప్పినా వీటన్నింటినీ స్వీకరించవలయునా వద్దా అని అంటే వీటన్నింటినీ కట్టకట్టి బయట పెట్టేసేయాలి. మరి ఇంకెట్లా తెలుసుకోవాలి అంటే శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఏం చెప్పింది, శాస్త్రంలో శరీరాన్ని గురించి ఏం చెప్పింది,
శాస్త్రం ప్రకారముగా వీళ్ళు చెప్తున్నటువంటిది నీకు సరిపోతే, అంటే గురువులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేది కూడా శాస్త్రానికి సరిపోతేనే స్వీకరించాలి. శాస్త్రానికి సరిపోలేదని అనుకోండి, దాన్ని స్వీకరించకూడదు. కాబట్టి ప్రమాణం ఇప్పుడు ఏమిటంటే శాస్త్రమే. శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఎలా చెప్పినారో అలా నువ్వు తెలుసుకోవాలి, ఇది ఆత్మస్వరూపం అని. అంతేగాని మా పక్కింటి అని ఇట్లా చెప్పినాడు, లేకంటే తిరుమలలో ఉండేటువంటి ఆయన ఇట్లా చెప్పినాడు, ఇది ఆత్మస్వరూపము, అట్లా తెలుసుకోకూడదు. లేకపోతే ఇంకొక స్వామీజీ ఇలా చెప్పాడు, అట్లా కూడా తెలుసుకోకూడదు. స్వామీజీ చెప్పింది శాస్త్రంలో ఉందా, శాస్త్రంలో ఉండదని స్వామీజీ చెప్పినాడా, చెప్పుంటే ఇప్పుడు అది సరిపోతుంది. అట్లా తీసుకోవాలి. కాబట్టి కర్మ ముందా, ఫలమైనటువంటి శరీరం ఉందా అనేటువంటి దానిపైన వచ్చినారనమాట. ఇప్పుడు ఇట్లా తీసుకుంటూ పోతే ఇదేమైపోతుందంటే కర్మ ముందుని ఒకసారి తీసుకుంటాం, ఫలం ముందుని ఒకసారి తీసుకుంటాం. శరీరం ముందుని తీసుకున్నామనుకో, శరీరం నుంచి కర్మ వచ్చిందని అంటాం. అరే శరీరం రావాలంటే కర్మ రావాలా, అంటే కర్మ రావాలంటే శరీరం రావాలా. ఇదొక పెద్ద చైన్ లాగా అయిపోయేసేసి దీనికి అంతం అనేటువంటిది లేకుండా అయిపోతుంది. అంతమే లేదు దీనికి, కరెక్ట్గా చెప్పేదానికి చెప్పలేడు. అందుకని దానికి అసలు అది పుట్టినదా ఉన్నదా అనంటే, అయ్యా నిజముగా అది లేదు, నిజముగా లేదు, నిజంగా పుట్టలేదు. నిజంగా పుట్టకపోయినప్పటికీ నీవు పుట్టినావని అనుకుంటున్నావు. నువ్వు పుట్టలేదు, పుట్టకపోయినా పుట్టినానని నీవు అనుకుంటున్నావు. ఏమంటే మీరు చెప్పండి, మీరు పుట్టినటువంటిది మీకు తెలుసా? మీరు పుట్టింది మీకు తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చెప్పొద్దు. మీరు పుట్టినది మీకు తెలుసా? ఎవరైనా సరే చెప్పండి. మీ పుట్టిన అనుభవం మీకు లేదు. పోనీ చనిపోయే అనుభవం ఉందా? చనిపోయే అనుభవం కూడా లేదు. అంటే పుట్టుక అనుభవము లేదు, చనిపోయే అనుభవం కూడా లేదు. అంటే ఏమిటి? ఆ పుట్టినది చనిపోయినది శరీరము, పుట్టినది నేను కాదు, చనిపోయినది కూడా నేను కాదు. దీనిపైన విచారణ చేస్తే బాగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఫలం అనేటువంటిది ఏదైతే పెట్టుకుని నువ్వు ఇట్లంతా చేసినావో, ఆ ఫలము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోద్భవ క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవ. ఎంతవరకు నువ్వు ఫలమును కోరుకునుట అనేది చేస్తున్నావో అంతవరకు నీకు ఫలముతో సంబంధం కలిగే ఉంటావు. ఏమంటే అవునా కదా? ఆలోచన చేయండి. నీ మనస్సులో ఒకటి కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు కోరుకుంటున్నావో ఆ విషయము నీ మనస్సులో నుంచి పోతుందా? ఏమన్నా పోతుందా? పోదు సార్. పోదు. అంటే నువ్వు మనస్సులో ఎంతవరకు కోరుకుంటున్నావో అంతవరకు అది దానిపైన భావన ఉండనే ఉంటుంది, అది ఉండే తీరుతుంది. అంటే నీ మనస్సులో ఆ ఫలము కోరుకొనుట అనే ఫలము ఎంతవరకు ఉందో అది ఉన్నంత వరకు బయట ఫలం అనేటువంటిది ఉండియే తీరుతుంది. సపోజ్ నేనేమంటున్నానంటే, నీకు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి నాకు అవసరం లేదు, నాకు ఏదే అవసరం లేదండి అని ఆ ఫలమును కోరుకునుట మానేశావు. ఫలమును కోరుకునుట
మానేసావు, నాకు వద్దు అని అనుకున్నావు. నాకు వద్దు అని నీవు నిర్ణయం చేసుకున్న తరువాత ఆ ఫలం అనేటువంటిది నీకు వచ్చిన ఆ ఫలం అనేది ఉందా లేదా అనే దానిపైన నీ యొక్క దృష్టి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళా చెప్తానండి. ఒక ఉదాహరణగా ఉన్నప్పుడు అది దానిపైన దృష్టి ఉండదు. ఉండదు. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నానండి. వ్యాపారం చేస్తున్నానంటే లాభాపేక్ష పైన దృష్టి ఉందా లేదా? ఉంటుంది. వ్యాపారం అని అంటేనే లాభాపేక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దానికి పెట్టుబడి ఉంది, ఇక్కడ కర్మ చేయడం జరుగుతుంది, దానికి ఫలాపేక్ష అనేటువంటిది లాభము అదేదో రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫలాపేక్ష అనేటువంటిది ఖచ్చితంగా దానిపైన ఉంది. ఇప్పుడు ఫలాపేక్ష లాభము రావాలి అని అనుకుంటున్నంత కాలము ఈ వ్యాపారమును చేయుట, కొనసాగించుట, పెద్దది చేయుట అనేది చేస్తూ ఉంటాడు, చేయడా? అట్లా చేస్తుంటాడు. ఏమి శేఖర్ రెడ్డి గారు చేస్తుంటారు, చేయరా? అర్థమవుతుందా? వ్యాపారం చేస్తున్నాడంటే ఫలము పైన ఆసక్తితో చేస్తున్నాడు. ఫలము పైన నీకు ఆసక్తి ఎంత ఉందో ఆ ఆసక్తిని బట్టి నువ్వు చేసే వ్యాపారం పెరుగుతూ వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫలము పైన ఆసక్తి తగ్గింది. వ్యాపారము ఇప్పుడేమవుతుంది? తగ్గుతుంది. ఇది సపోజ్ ఈ ఫలము పైన ఆసక్తి లేదు, ఫలము పొందాలనే భావన లేదు, ఇంక నాకంతా చాలే, ఊరికే నేను చేయాల్సిన పని లేదు, ఇంక అవసరం లేదు అని అనుకున్నాడు. అంటే ఫలమును కోరుట మానేశాడు. ఇప్పుడు వ్యాపారం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఉండదు. వ్యాపారం అనేటువంటిది ఇంకా పెద్దగా అసలు ఇంక పోతుంది. ఎందుకు చేస్తాడు ఇంకా వ్యాపారం? ఎందుకంటే ఫలము పైన ఆసక్తి లేదు. ఫలము పైన ఆసక్తి ఎప్పుడు లేదో అప్పుడు వ్యాపారం కూడా ఏమైపోతుంది? క్రమంగా తగ్గిపోయి లేకుండా అయిపోతుంది. ఇప్పుడు వ్యాపారం లేకుండా అయిపోయేదానికి కారణం ఫలము పైన ఆసక్తి లేకపోవడం. అర్థమవుతుందిగా? ఫలము పైన ఎప్పుడు ఆసక్తి లేదో ఆ వ్యాపారం అనేది క్రమంగా ఈ ఫలాసక్తి ఎంత తగ్గిందో ఆ వ్యాపారం కూడా అంత తగ్గింది. ఫలాసక్తి పూర్తిగా లేకుండా పోయింది, అప్పుడు వ్యాపారం కూడా పూర్తిగా లేకుండా పోతుంది. యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోద్భవ క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవ. యావద్ధేతు ఫలావేశ సంసారస్తావదాయతః. నీకు ఎంతవరకు ఫలము పైన ఆసక్తి ఉందో అంతవరకు సంసారం అనేటువంటిది ఉంటుంది. అంతవరకు సంసారం ఉంటుందండి. ఏది సంసారం అంటే? నేను, నాది, నాకు సంబంధించింది అనే మనసులో ఉండే భావాలు ఉన్నాయే, ఇదంతా సంసారం. ఈ సంసార రూపమైనటువంటిది నీకు ఫలాపేక్ష ఎంతవరకు ఉందో అంతవరకు నీ మనస్సులో ఈ సంసారం ఉంటుంది.
ఆ ఫలాపేక్ష తగ్గిపోయిందని అనుకోండి. ఆ ఫలాపేక్ష తొలగిపోయింది. ఫలాపేక్ష లేదు. ఫలాపేక్ష లేకపోతే ఇప్పుడు సంసారం ఏమవుతుంది? ఏమవుతుంది ఊహించండి. తగ్గిపోతుంది స్వామి, ఆసక్తి ఉంటుంది. ఆ, ఏ విధంగా అయితే నీకు ఫలం పైన ఆసక్తి తగ్గుతూనే వ్యాపారము తగ్గిపోయిందో అదే విధంగానే ఇక్కడ ఫలాపేక్ష అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా పోయిందో ఈ సంసారం కూడా తగ్గిపోతుంది, లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే దానికి చెప్తున్నాడు, యదా నా లభతే హేతూన్ ఉత్తమ అధమ మధ్యమాన్ తదా న జాయతే చిత్తం హేత్వభావే ఫలం కుతః. ఇప్పుడు ఉత్తమ జన్మ, మధ్యమ జన్మ, అధమ జన్మ ఇట్లా పుడుతున్నామండి మనం. జ్ఞానుల ఇళ్ళలో పుడితే ఉత్తమమైనటువంటి జన్మ, కర్మ చేసే వాళ్ళలో పుడితే మధ్యమ జన్మ, ఈ చెట్టు చేమలు ఈ జంతువులుగా పుడితే పనికిరాని జన్మ. ఇప్పుడు ఈ జన్మలు అనేటువంటివి జరుగుతుందా లేదా? ఇక్కడ జరుగుతూనే ఉంది. అదే సంసారం. అయితే ఇప్పుడు వీడికి ఏమైంది? ఈ ఫలం అనేటువంటిది లేకుండా చేసుకున్నాడు వీడు. ఫలాన్ని కోరడం లేదు. ఫలాన్ని ఎప్పుడైతే కోరలేదో అప్పుడు ఫలానికి సంబంధించిన భావనే లేదు. యదా నా లభతే హేతున్ అంటే వాడి మనస్సులో అంత పరిశోధన చేస్తే ఇప్పుడేమైంది? అక్కడ హేతువు మళ్ళీ వాడికి జన్మ వచ్చేదానికి ఏమైనా ఉందా లేదా అని చూస్తే వాడి మనస్సులో ఆ ఫలానికి సంబంధించినటువంటి హేతువులే కనిపించటం లేదు. అంటే ఫలానికి సంబంధించి అట్లా కావాలని, ఇట్లా ఉండాలని, నేను ఈ విధంగా ఉండాలని ఇటువంటి భావాలే కనిపించటం లేదు అక్కడ. అప్పుడేమవుతుంది? ఉత్తమంగా ఉండేటువంటి కోరిక కనిపించలేదు, మధ్యమంగా ఉండాలనే కోరిక కనిపించలేదు, పోనీ పనికి రాకుండా కింద ఉందాము అనే కోరిక కూడా కనిపించలేదు. ఎప్పుడైతే ఫలము పైన ఆసక్తి అనేటువంటిది పూర్తిగా లేదో అప్పుడేమవుతుంది? అప్పుడు ఫలము పైన ఆసక్తి లేదు కాబట్టి, ఫలాపేక్ష లేదు కాబట్టి ఇంక వీడికి దానికి సంబంధించినటువంటి జన్మ అనేది వస్తుందా? యదా ఎప్పుడైతే వీడి దగ్గర నా లభతే హేతున్ హేతువు అనేటువంటిదే కనిపించటం లేదు. ఉత్తమ అధమ మధ్యమ అంటే ఉత్తమ స్వరూపమైనటువంటి కర్మ కానీ, మధ్యమ స్వరూపమైనటువంటి కర్మ కానీ, తక్కువ స్వరూపమైనటువంటి కర్మ కానీ ఇవి ఏమైనా అతనిలో ఉన్నాయా అని మనస్సును పరిశోధన చేస్తే ఎక్కడ కానీ ఉత్తమమైనటువంటి కర్మఫలము కానీ, మధ్యమమైనటువంటి కర్మఫలం కానీ, అధమమైనటువంటి కర్మఫలం కానీ కనిపించడం లేదు అక్కడెక్కడ. ఎప్పుడైతే వాడికి కర్మఫలం అనేటువంటిది ఉత్తమ, అధమ, మధ్యమ రూపంగా ఎప్పుడైతే కనిపించలేదో అప్పుడు ఇంక దీనికి సంబంధించినటువంటి జన్మ వస్తుందా? జన్మ అప్పుడు రాదు. ఇంక జన్మ లేదు. తదా నా లభతే తదా నా జాయతే చిత్వం హేత్వభావే ఫలం కుతః. హేతువే లేదు. హేతువే లేనప్పుడు ఇంకా ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? హేతువు అంటే కర్మఫలం. ఆ కర్మ అనేటువంటి వెనకాల నుండి కర్మ భావన అదే లేదు. ఇంకప్పుడు దానికి సంబంధించినటువంటి శరీరం ఎట్లా వస్తుంది? వచ్చేదానికి అవకాశం లేదు, రాదు. ఏమంటే ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. ఎప్పుడైతే
ఎప్పుడైతే ఇతనికి కర్మఫలం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కానీ, మధ్యమమైనటువంటిది కానీ, అధమమైనటువంటిది కానీ కర్మఫలములు లేకుండా పోతాయో, అప్పుడు కర్మఫలములతో సంబంధపడినటువంటి కర్మఫలము నుంచి పుట్టినటువంటి శరీరం అనేటువంటిది ఇంకా రావడం జరగదు. దాన్నే మోక్షం అంటారు. ఇది ఈ కర్మఫలమును కోరకుండా ఉండుట అనేది ఉంది చూడండి. ఆ కర్మఫలమును కోరుకొనక ఉండుట అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆత్మజ్ఞానము చేత నేను ఆత్మస్వరూపమని గుర్తించి, ఓహో ఆత్మస్వరూపము నేను, ఆత్మస్వరూపముగా నేను ఉండాలి కానీ ఈ కర్మఫలమును కోరుకొని దీనిలో నేను మునగాల్సిన అవసరము లేదు అని రావాలి. భగవద్గీతలో యథైథాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. వీడి యొక్క కర్మలన్నీ కాలిపోవాలి. బయట ఉండేటువంటి వారిని అగ్గిపెట్టి కాల్చేయచ్చు. ఈ కర్మ ఫలములను అగ్గిపెట్టి కాలిస్తే కాలదు. అది ఒక్క ఆత్మజ్ఞానము చేత మాత్రమే అవి భస్మం అవుతాయి. కర్మలను భస్మం చేయడానికి ఆత్మజ్ఞానం అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. బయట ఉండేటువంటి స్థూలమైనటువంటి పదార్థాలను కాల్చేదానికి స్థూలమైన అగ్ని సరిపోతుంది. కానీ ఇక్కడ కర్మ సూక్ష్మముగా ఉన్నది. సూక్ష్మముగా ఉన్నటువంటి కర్మను దహించుట స్థూలమైనటువంటి అగ్నికి సాధ్యపడదు. మరి ఆ సూక్ష్మమైనటువంటి కర్మను దహించాలంటే దానికంటే కూడా సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానము చేత సాధ్యమవుతుంది. అందుకని ఆత్మజ్ఞానము అనేటువంటిది వీడికి ఎప్పుడైతే దృఢపడిందో ఆ ఆత్మజ్ఞానం చేత కర్మఫలం అనేటువంటిది లేకుండా పోతుంది. కర్మఫలము ఎప్పుడు లేదో కర్మఫలము నుంచి వచ్చేటువంటి శరీరములు కూడా అప్పుడు లేవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇతనికి ఆత్మజ్ఞానము యొక్క ఫలము లభించినదా లేదా? ఆత్మజ్ఞాన ఫలం లభించింది. కర్మఫలము లభించలా. కర్మఫలము పోయింది, ఆత్మజ్ఞాన ఫలం లభించింది. ఆత్మజ్ఞాన ఫలము చేత బాగా అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞాన ఫలము చేత ఈ కర్మఫలం అనేటువంటిది తొలగింపబడినది. కర్మఫలం ఇప్పుడు తొలగింపబడిందో కర్మఫలము చేత పుట్టేటువంటి శరీరములు రావడము లేదు. ఇదే మానవ జన్మ యొక్క ఫలం. మానవ జన్మ ఎందుకు వచ్చిందనంటే ఇది తెలుసుకొని ఈ విధంగా ఆత్మజ్ఞానము చేత స్వరూప స్థితిలో నిలుచుట అనే ఫలం అది రావాలి. ఇటువంటి ఫలమును ఈశ్వరుణ్ణి గురించి తెలుసుకున్నటువంటి మహానుభావుడు, ఏది సగుణ బ్రహ్మను నిర్గుణ బ్రహ్మను తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఎవడున్నాడో అతనికి ఆ ఆత్మజ్ఞానము చేత ఇప్పుడు ఇతనికి యొక్క కర్మం ఏమైపోయిందంటే కర్మంతా భస్మమైనది, కర్మ తొలగిపోయినది. కర్మ తొలగిపోగా ఇప్పుడు ఇంకేం మిగిలింది? కేవలం స్వరూపము మిగిలినది. ఈ స్వరూపం మిగిలింది. ఇప్పుడు శరీరము ఉండగానే ఇది వీడికి ఇప్పుడు తెలియాలి. శరీరం పోయిన తర్వాత కాదు తెలియాల్సిందే. శరీరం ఉండాలి, కర్మ పోవాలి, వీడికి ఆత్మానుభూతి కలగాలి. ఆత్మానుభూతి అంటే అక్కడే ఉన్నటువంటి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఇప్పుడు వీడికి కలగాలి. ఇది నిజమైన ఫలం.
ఏమంటే ఇప్పుడు నిజమైన ఫలమును పొందినాడా లేదా ఇప్పుడు ఇతను? అప్పుడు అతను జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. అంటే అతన్ని జీవన్ముక్తుడు అని అంటారు. ఇప్పుడు అతని జీవన్ముక్త స్థితిలో తను ఉన్నాడు. ఇప్పుడు చూస్తే ఎవరిని చూస్తాడు? ఏ వ్యవహారాలన్నీ చేసినా ఎవరితో చేస్తూ ఉంటాడు అంటే ఈ సగుణ బ్రహ్మతో చేస్తుంటాడు. సగుణ బ్రహ్మనే చూచుట, సగుణ బ్రహ్మతోనే వ్యవహారం చేయుట, సగుణ బ్రహ్మలోనే కలిసి ఉండుట. ఇప్పుడు ఈశ్వరునికి ఆరాధించుట. ఇప్పుడు ఇతను జ్ఞాని కాబట్టి ఇతను చేసేటువంటి ఆరాధన ఎట్లుంటుందంటే ఈశ్వరుడు నేను ఒకటే, ఈశ్వరునికి నాకు భేదము లేదు అని ఉంటాడు. ఇది నిజమైనటువంటి ఫలము. ఈ ఫలరూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుట జరుగుతుంది. అది ఇక్కడ ఈశ్వరునికి సమర్పిస్తాడు. ఇటువంటి ఫలమును ఈశ్వరుడు స్వీకరిస్తాడా స్వీకరించడా? స్వీకరిస్తాడు. అంటే ఏ ఫలమైతే ఉన్నదో, ఏ ఫలము చేతైతే ఇతనికి ఇంకా నాకు జన్మరాహిత్యమైనది, నాకు జన్మయే లేదు అనే స్థితిని చేరుకున్నాడో ఆ స్థితిలో ఉండి ఆ ఫలరూపం అంటే జ్ఞానఫలమైనటువంటి స్వరూప స్థితి, ఆ స్వరూప స్థితిలో నిలబడి ఉండుట అనే ఫలం ఏది ఉన్నదో ఆ ఫలమును ఈశ్వరుడు స్వీకరిస్తాడు, ప్రీతితో స్వీకరిస్తాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఫలం గురించి అర్థమైందా? అర్థం కాలేదా? విజయమ్మ గారు సార్ అయింది సార్. ఫలితాలను ఆశించే సంసారం. అంతే. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ద్వారా మనము తత్వం తెలుసుకుంటే మోక్షంలోకి వెళ్తాం. కర్మలను ధరించుకొని. అవును. చెప్పండి శేఖరెడ్డి గారు, ఏదో చెప్తా ఉంటారు. అడిగిందా సమాధానం రాలేదనుకుంటా స్వామి నేను. అది వస్తుందిలే. విజయమ్మ గారు సార్ ఇప్పుడు ఆత్మస్వరూపంగా తను అయినప్పుడు ఈశ్వరుడు తను ఒకటే అయినప్పుడు మళ్ళీ ఈశ్వరుని ఆరాధిస్తారా సార్? ఆరాధించేదేం లేదు. నేనే ఈశ్వరుడుని ఉన్నాడు. సార్ నేనే ఈశ్వరుడుని ఉంటే ఇంకా మరి ఇంకేముంది? సరే. అంటే అక్కడ ఈశ్వరునికి ఫలం దొరికినట్లే అన్నారు కదా మీరు. ఈశ్వరుడు అనే ఫలము లభించింది కదా ఇప్పుడు ఇతనికి. ఈశ్వరుడు అనే ఫలము పొందినాడుగా. అవును సార్. అదే ఫలం. ఆ ఫలమునే ఈశ్వరునికి సమర్పించిన, అంటే ఈశ్వరుడు అనేటువంటి భావనతో ఉండుటయే ఇక్కడ నిజమైనటువంటి ఫలమును పొందుట, ఫలమును సమర్పించుట. సరేనా? సరే సార్. సరే. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొకటి మిగిలింది, తోయం. అది రేపు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయో దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో? మళ్ళీ కూడా అడగండి, ఎప్పుడైనా అడగచ్చు, పర్లేదు మీరు. స్వధర్మం పైన ఒక రోజు క్లాస్. స్వధర్మం ఈరోజు పెట్టాం కదా, స్వామీజీ చెప్పిండేదే పెట్టాం కదా. పెట్టారు, కానీ మీ ద్వారా వింటే మైండ్లోకి ఇంకా బాగా చెప్పుకుందాం. శాంతి
హరి ఓం తత్సత్. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమ పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం